రోజుల పాటు ప్రాంతీయ గ్రాండ్ లాడ్జ్ వార్షిక సమావేశం విజయవాడలో జరగనుంది. 20 సంవత్సరాల తర్వాత విజయవాడలో ఈ మీట్ జరగనుంది. భారతదేశం నలుమూలాల నుండి 1200 మందికి పైగా ఫ్రీమాసన్ సోదరులు ఈ సమావేశంలో పాల్గొంటారని రీజనల్ గ్రాండ్ మాస్టర్ బ్రదర్ టిఎన్ మనోహరన్ తెలిపారు. అయితే ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల పాటు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి ప్రాంతం వారి వార్షిక సమావేశాన్ని వారి ప్రాంతంలో నిర్వహిస్తుందని, ఈ సంవత్సరం విజయవాడ ప్రాంతీయ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదరన్ ఇండియా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. మెసోనిక్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు 4 ప్రాంతాల్లో గ్రాండ్ లాడ్జ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి వివేకానంద, సి రాజగోపాలాచారి, మోతిలాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇటు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నటుడు అశోక్ కుమార్, మన్సూర్ అలీఖాన్ పటౌడీలు ఫ్రీమేసెస్లుగా ఉన్న ప్రముఖ భారతీయుల్లో కొందరు ఆయన గుర్తు చేశారు. ఫ్రీమాసోనిక్ మార్గం, మసానిక్ ధర్మాలు, సూత్రాలను అనుసరించడం ద్వారా సభ్యుల మేధో, సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. అది త్రూఅవుట్ ప్రపంచం అంతా ఉంది, అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఇది 300 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. యుఎస్లో, యూరోప్లో, అదర్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో వచ్చి మొదల్లో లాడ్జ్ హ్యాంకర్ అండ్ హోప్ అట్లనేసి ఒక పేర్లో లాడ్జ్ స్టార్ట్ చేశాము. దాంట్లో స్వామి వివేకానంద, రియల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్తా, సో ఆయన మెంబర్. సో వివేకానంద వచ్చి ఫ్రీమేసన్. జస్ట్ ఫర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎట్లా అంటే, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ వచ్చి రోటరీ లైన్స్ అదంతా ఉంది కదా, అది మరి ఫ్రీమేసన్ అని ఒక సోషల్ ఆర్గనైజేషన్. బట్ దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. బట్ దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏమంటే రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఆ డిఫరెన్సెస్ ఏమిటి లేదు. ఆల్ పీపుల్ ఆర్ వెల్కమ్. గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా అనేది ఫ్రీ మ్యాసనరీ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఈ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా కింద ఇప్పుడు వారు పెద్ద ఆయన చెప్పినట్లుగా 500 లాడ్జెస్ ఉన్నాయి. మేము క్లబ్ని లాడ్జ్ అంటాం. రోటరీ ఇంటర్నేషనల్ లాగో, లైన్స్ ఇంటర్నేషనల్ లాగో మాకు గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా 1960 నుంచి వర్క్ చేస్తుంది. ప్రీవియస్గా గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఉండేది, మారి 1960 నుంచి గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా. 500 లాడ్జ్లు మా కింద ఉన్నాయి. గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్లు సంవత్సరానికి ఒక్కసారి భారతదేశం పర్యంతం, ఒక్కొక్కటి ఢిల్లీలో, కలకటాలో, బెంగళూరులో, మెడ్రాస్లో ఎలా జరుగుతాయో, దక్షిణ భారతదేశంలో రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా పేరిట సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. మొదటి దాన్ని యాన్యువల్ ఇన్వెస్టిట్యూర్ మీట్ అంటాం, రెండో దాన్ని హాఫ్ ఇయర్లీ మీట్ అంటాం. 6 నెలలకు ఒకసారి దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాల్లో చేస్తూ ఉంటారు. నేను సగర్వంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఎ మ్యాగ్నానిమిటీ ఆఫ్ అవర్ రైట్ వర్షిప్ మనోహరన్ సార్. మెడ్రాస్, బెంగళూరు, త్రివేంద్రం లాంటి కాస్మోపాలిటన్ సిటీస్ని కాదని విజయవాడ లాంటి పట్టణాన్ని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఫ్రీ మ్యాసనరీ ఇంకా డెవలప్ చేయడానికి దానికి మేము ఎంతైనా కృతజ్ఞులు అయి ఉంటాం వారికి. చాలా సంవత్సరాల తర్వాత మాకు అవకాశం వచ్చింది. మా శాయశక్తుల ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి